నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. నన్ను హనుమ అంటారు. శ్రీరాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి లంకలో పెట్టావు. సీతమ్మ ఎవరో నాకు తెలియదు అని అబద్ధాలు చెప్పకు. నేను సీతమ్మను అశోకవనంలో చూశాను. నువ్వే ఆమెను అపహరించి తెచ్చావు. సీతమ్మ 5 తలల పాము లాంటిది. నీ మృత్యువును నువ్వే తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే శివుడు తన కాలి బొటన వెలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు దాని కింద నలిగిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సును రాముడు తేలికగా విరిచేశాడు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో సంహరించాడు. ఈ లోకంలోని క్షత్రియులందరినీ జయించిన పరశురాముడికి కూడా గర్వభంగం చేశాడు. జనస్థానంలో 14,000 రాక్షసులను రాముడు ఒక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా? అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు? నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు లేదా చచ్చిపోతావు.